మేషరాశి వారికి ఫిబ్రవరి నెల ముగిసేలోపు వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు. గత కొంతకాలంగా పడుతున్న కష్టాల నుండి పూర్తి విముక్తి. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఫిబ్రవరి నెల ముగిసేలోపు వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి సమయం స్వల్ప ప్రయత్నంతో విజయాన్ని మీరు అందుకుంటారు. పెద్దల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి. వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే కృషి ఫలిస్తుంది. శివారాధన శుభప్రదం. శ్రేష్టమైన కాలం నడుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా మేలైన ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. దైవబలం మిమ్మల్ని ఎంతగానో కాపాడుతుంది. ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందుతారు. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. శ్రీలక్ష్మి ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా విజయాన్ని చూస్తారు. మీకు ఈ ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితం మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో అయితే మారబోతుంది. అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలలో కూరుకుని ఉన్నారో, కోర్టు వ్యవహారాల్లో కానీ లేదా కుటుంబ సభ్యుల విషయాల్లో కానీ సమస్యలతో మీరు ఇప్పటి వరకు కూడా ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయం విముక్తిని అయితే ప్రసాదిస్తుంది. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఫిబ్రవరి నెల మీరు మెరుగైన మార్పులు చూస్తారు మరియు మీరు మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీ పొజిషన్లో కూడా కొంత పెరుగుదల ఉంటుంది. ఆదాయంలో కూడా మెరుగుదల కూడా చూస్తారు. మరియు ఈ రాశి వారికి పని మరియు చిత్తశుద్ధి గుర్తించబడుతుంది. మరియు మీరు ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ నెలలో ప్రయత్నాలు చేయవచ్చు. మీరు ఇచ్చే సలహాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి సహాయపడతాయి. దాని కారణంగా మీ పై అధికారులు మెప్పును పొందే అవకాశం కనిపిస్తుందండి. అయితే కొన్నిసార్లు మీ తొందరపాటు కారణంగా చేయాల్సిన పనులు పూర్తి కాకుండా ఆపడం కానీ లేదా సరైన ఫలితం రాకముందే మానేయడం కానీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల మంచిదిగా ఉంటుంది. గత ఆరోగ్య సమస్యల నుండి మీరు మెరుగ్గా కోలుకోవడం కూడా చూస్తారు. ఈ నెల చివరి వారంలో పొట్ట, మెడకు సంబంధించిన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు. రాహుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి కూడా మీరు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఏదైనా సరే ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చూసుకోవడం వలన మానసిక ఒత్తిడికి తగ్గుముఖం పడుతుంది. మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం పొందుతారు. మిత్రులతో సమావేశం కూడా జరుగుతుంది. ఈ కుటుంబ కార్యక్రమాలకు కూడా మీరు హాజరు కావడం కూడా ఈ నెలలో జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల మీ యొక్క జీవిత భాగస్వామితో సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. మీ సంతానం సాధించే విజయాలు మీకు చాలా గర్వకారణం అవుతాయి మరియు వారి యొక్క ఆరోగ్యం కూడా సమయం మెరుగుపడుతుంది. ఈ నెల చివరి వారంలో బంధువులతో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ రాశి వారి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా 3వ వారం నుండి కూడా చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది. గత 2 వారాల్లో సర్క్యులేషన్ లేదా షేర్ మార్కెట్ ద్వారా కొంత ఆర్థిక లాభం కూడా ఉంది. అయితే అదే సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల కొరకు డబ్బు కూడా ఖర్చు పెడతారు. ఈ నెల చివరి వారంలో తొందరపాటుతనం లేదా మానసిక ఒత్తిడి కారణంగా
కొంత డబ్బు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఆర్థిక వ్యవహారాలలో ఓపికగా ఉండడం మేలు. వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఉన్నవారు మీ యొక్క వ్యాపారంలో క్రమంగా పురోగతి సాధిస్తారు. మీరు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుని ఉన్నట్లయితే ఈ సమయం మీరు దానిని చెయ్యవచ్చు. ఈ నెల కొత్తగా భాగస్వామ్య వ్యాపారం చేయాలి అని అనుకున్నా లేదా కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఈ నెల 3వ వారంలో చేసుకోవడం మంచిది. చివరి వారంలో తప్పుడు సమాచారం లేదా పత్రాల కారణంగా వ్యాపార భాగస్వామ్యులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయం వీరు చదువు విషయంలో చూసుకున్నట్లయితే విద్యార్థులకు చాలా మంచి సమయం ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించే చదువుపైన ఆసక్తి పెరుగుతుంది. మీరు కోరుకున్న సంస్థల్లో కూడా ప్రవేశాలు పొందుతారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో విద్యార్థులు చదువుపైన ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం కూడా అధికంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు అత్యుత్సాహానికి పోయి తప్పులు చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మేలు. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగైతేనే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ణాతులుగా చెప్పాలి. ఈ రాశి వారికి అచంచలమైన మనోనిశ్చయము, సాహసము, లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచన చేయరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలగవచ్చు. మేషరాశి వారికి శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులుగా ఉంటారు. ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం. దీని వలన వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదని చెప్పడంలో సందేహం లేదు. మేషరాశి వారి జన్మ నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో కూడా బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠవం కారణంగా వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశి వారు క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా వీరు ఎప్పుడు కలిగి ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.